సాధారణంగా మనుషులకు వారంలో ఒక రోజు సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆ గ్రామంలో పశువులకు కూడా ఒక రోజు సెలవు దినంగా ప్రకటించుకున్నారు గ్రామస్తులు. ఈ వింత ఆచారం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇంతకు ఆ గ్రామం ఏది? ఎందుకు ఈ రకమైన వింత ఆచారాన్ని అమల్లోకి తెచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా అలహరి మండలం విరుపాపురం గ్రామంలో ఈ వింత ఆచారానికి శ్రీకారం చుట్టారు గ్రామస్తులు. పాడితో పాటు పంటలు పండించేందుకు ఉపయోగపడే పశువులకు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించారు ఈ గ్రామస్తులు. నిత్యం దుక్కిదిన్నే పశువులకు ఈ విధంగా విశ్రాంతి కల్పించడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. అలహరివి మండలం విరుపాపురం గ్రామంలో కొలువైన బోలా గొట్టేశ్వర స్వామి ఒకానొక రోజు ఓ భూస్వామి కలలో కనిపించి పొలం తనకు వదిలి పక్కకు వెళ్లాలని చెప్పాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అలా పక్కకు వెళ్లిన సమయంలో పాలలో నుంచి బోలా గొట్టేశ్వర స్వామి ఉద్భవించినట్లు అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అలా ఉద్భవించిన స్వామికి ఆలయం నిర్మించినట్లు కొందరు చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా అతి పురాతనమైన ఆలయం నేటికీ కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువుదీరిన ఈశ్వరుడి వాహనం వృషభం. ప్రతి సోమవారం ఆ గ్రామంలోని ఎద్దులకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు.